క్షమించండి అత్తయ్య గారు. వెళ్ళిపోతున్నాను. మీరు ఇష్టపడ్డ కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టినప్పుడు ఎంతో మురిసిపోయాను. మీ అబ్బాయితో నిండు నూరేళ్లు అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ నా ఊహలన్నీ నిజాలు కావు అని తెలుసుకుని మా ఆయన సంతోషం కోసం మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకున్నట్టు నేను మీ అబ్బాయితో బ్రతికే అదృష్టం నాకు లేదు. సాధ్యమైనంత త్వరగా మీ మనసులో నుంచి నన్ను తుడిచేయండి. వెళ్ళొస్తాను. వెళ్తున్నాను అత్తయ్య గారు. మీరు ఎప్పటికీ బాగుండాలి. లేదమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య గొడవలే ఉంటాయి ఆనంద. ఇద్దరు అన్యోన్యంగా హ్యాపీగానే ఉన్నారుగా. కరెక్టేనండి. శరణ్య ఇంట్లో ఎక్కడా లేదు, ఫోన్ కూడా పనిచేయడం లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య గారు, మరిది గారు, అత్తయ్య గారు, గదిలో ఈ లెటర్ ఉంది అత్తయ్య గారు. లెటరా? అనన్య, ఏంటమ్మా లెటరు? చూసి చెప్పు. అది తను రాసిందేనా? అత్తయ్య గారు, తనే రాసుంటుంది. ఏం రాసిందో చదువు. అత్తయ్య గారు, శరణ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. వాటిని నేను చదవలేకపోతున్నాను. క్షమించండి. ఇదంతా ఒకసారి మీరే చదవండి అత్తయ్య గారు. మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అత్తయ్య గారు, శరణ్య నా చెల్లెలే అయినా నేను మాత్రం తనకి సపోర్ట్ చేయలేను. వాళ్ళ మధ్య సమస్యని ఇలా ఉత్తరం రాసి కుటుంబం అందరిలో తల దించుకునేలా చేసి వెళ్ళిపోయింది. పాపం, మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఈరోజు ఈ కుటుంబం పరువు మంట కలిసేలా చేసింది అత్తయ్య గారు. ఇలాంటి పిచ్చి పని చేసి పరువు తీయడం ఏంటి? ఎంత సంస్కారహీనంగా శరణ్య ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు ఆనందా. అత్తయ్య గారు, శరణ్య ఇంతకు తెగించి ఇలా రాసిందంటే తన మనసులో ఎంత పెట్టుకుని ఉంటుందనని అనిపిస్తుందండి. నిజంగానే మనసులో అంత విషయాన్ని పెట్టుకుని నన్ను సాధించాలని ఇలా రాసుంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నందుకే తను ఈ కక్ష సాధింపు బుద్ధి చూపించుకున్నావు.
శరణ్య నిజంగా ఈ పని చేసింది అంటే నేను తనని ఎప్పటికీ క్షమించను. ఏందమ్మే రోజు పొద్దున్నే సాంబ్రాణి దూపం పెట్టే శరణ్య ఈరోజు సాంతం పరుపు కాల్చి ఇల్లంతా పొగ పెట్టేసుండాది. నటించింది చాలే అమ్మా. ఎక్కువ నటిస్తే ఈ లెటర్ని మార్చింది మనమేనని తెలిసిపోదు.